హౌ ఫిజియోథెరపీ హీల్స్ యువర్ ఏసీఎల్ స్టెప్ బై స్టెప్. అసలు ఏసీఎల్ అంటే ఏంటి? ఇది ఒక లిగమెంట్. దీన్ని యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు. ఇది ఎప్పుడు ఇంజ్యూర్ అవుతుంది? కామన్ గా స్పోర్ట్స్ వాళ్ళలో చూస్తాం, లేదా బైక్ స్కిడ్ అయి పడ్డ వాళ్ళలో, లేదా నడుస్తూ నడుస్తూ సడన్ గా ఆగినప్పుడు, లేదా మోకాలు ట్విస్ట్ అయినప్పుడు ఈ ఏసీఎల్ అనేది ఇంజ్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పాప్ టక్కన్ సౌండ్ రావడం, మోకాల దగ్గర వాపు రావడం, మోకాలు స్టెబిలిటీ లేకపోవడం. సో ఈ ఏసీఎల్ లిగమెంట్ అనేది మోకాలికి ఒక స్టెబిలైజర్ లాగా యూజ్ అవుతుంది. ఇది టేర్ అయినప్పుడు నడవడానికి, పరిగెత్తడానికి, ఈవెన్ నుంచోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామిన్ చేయాలి, లాచ్మెంట్ టెస్ట్ చేయాలి, తర్వాత ఎంఆర్ఐ తీపించాలి. ఒకవేళ ఏసీఎల్ పార్షియల్ టేర్ అయిందనుకోండి, కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ తో సరిపోతుంది. లేదు సివియర్ టేర్ అయితే సర్జరీ చేయాలి. సో పార్షియల్ టేర్ అయితే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ వాపుని తగ్గించాలి, తర్వాత ఆర్ఓఎం ని రీస్టోర్ చేయాలి, తర్వాత జెంటల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేపించాలి. అదే సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ స్టేజ్ లో ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేయాలి, తర్వాత జెంటల్ గా ఆర్ఓఎం ని రీస్టోర్ చేయాలి, క్వాడ్రిసెప్స్ మజిల్ ని యాక్టివేట్ చేయాలి. ఇది స్టేజ్ 1 లో. అదే స్టేజ్ 2 లో అయితే హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ని, గ్లూట్ మజిల్స్ ని, క్వాడ్రిసెప్స్ మజిల్స్ ని స్ట్రెంథన్ చేయాలి. స్టేజ్ 3 లో బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ చేపించాలి. స్టేజ్ 4 లో రిటర్న్ టు వర్క్.